హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భవానీ టెర్రస్ గార్డెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు చూడండి, కొన్ని మందారాలు కొన్ని గులాబీలు పూసాయి. రోజు ఏంటండి ఈ గులాబీలు కావాలనుకోవద్దు. ఇప్పుడు నేను ఈరోజు చేసి పని ఏంటంటే మొక్కల్లో ఉన్న ఎక్స్ట్రా మట్టి తీసేస్తానండి. ఎక్స్ట్రా అంటే మనకి మొక్కల్లో 3 వంతుల వరకే కుండీలో మనం వేసిన బకెట్ కానీ కుండీ కానీ ఏదైనా 3 వంతుల వరకే ఉండాలి మట్టి. ఆ పైన ఉన్నదంతా తీసేసుకుని మనం కంపోస్ట్లో వేసేసుకోవాలి. నేను ఈవేళ ఆ పని చేస్తాను. అయితే ఇప్పుడు ఏంటంటే కొంచెం వాటరింగ్ చెయ్యాలండి. ఈవేళ లేట్ అయిపోయింది, వాటరింగ్ చెయ్యాలి. వాటరింగ్ చేసేసి మనం ప్రతి కుండీలోది 3 వంతు అంటే 4 వంతులు అంటే 3 వంతులు కంటే ఎక్కువ ఉన్న మట్టి అంతా తీసేయాలి. తీసేసి దాన్ని కంపోస్ట్లో వేసేసుకోవాలన్నమాట. తర్వాత వాటరింగ్ కూడా ఏ మొక్కకు అవసరమో దానికి ఇస్తేనే బాగుంటుందండి. మొత్తం అన్ని మొక్కలకి రెగ్యులర్గా ఇవ్వకూడదు. కొన్నిటికి కొంచెం డే బై డే ఇవ్వాలి, కొన్నిటికి రెగ్యులర్గా ఇవ్వాలి. అవి చూసుకుని ఇస్తూ ఉండాలన్నమాట వాటరింగ్. అవి చూసుకుని ఇస్తూ ఉండాలి. దోసపాదు గురించి మాట్లాడుకుందామండి. మనం ఏంటంటే ఇదిగో మనం దోసకాయలు ఎప్పుడు కూడా కర్రీ చేసుకున్నా లేకపోతే ఏం చేసుకున్నా గింజలు వస్తాయి కదా. ఆ గింజలు మనం టెర్రస్ మీద కానీ లేకపోతే కంపోస్ట్లో కానీ వేసేసినప్పుడు మళ్ళీ వాటంతటా అవే మొక్క వస్తుంది. ఇది అలా వచ్చిందే. అయితే ఇదిగో చూడండి, కాయ కాసేస్తుంది. ఇటువైపు ఒకటి, ఇటు పక్క ఒకటి ఉండాలి. ఇదిగోనండి, ఇది ఒకటి. అయితే అలాగా కాయలు కాసేస్తాయన్నమాట. నాకు టెర్రస్ మీద ఇంచుమించు ఒక 7-8 సంవత్సరాల నుంచి నేను ఈ దోసపాదులు పెట్టట్లేదు. వాటంతటా అవే వచ్చేస్తున్నాయి అన్నమాట. ఒక్కొక్కసారి ఇక్కడే కాయ పండిపోయి మనం చూడని కాయలు ఏమన్నా ఉంటాయి కదా, అవి పండిపోయి ఆ గింజలు పడిపోయి కూడా మొక్కలు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. అలాగా దోసపాదులు అయితే పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దోసకాయలు తినడం వలన వంటికి చలవ చేస్తుందండి. ఇప్పుడు డైజెషన్ చాలా బాగుంటుంది, మలబద్ధకం ఉండదు. దోసకాయ గింజలతో కూడిన కాయతో వండితే అంటే గింజలు కూడా కలిపి వండుకోవటం వల్ల యూరినరీ ఇన్ఫెక్షన్స్ అన్నీ తగ్గుతాయి అన్నమాట. కంటికి చలవ చేస్తుంది. తర్వాత సి విటమిన్ ఉండటం వల్ల శరీరానికి ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ విషయాలు గుర్తుపెట్టుకొని వీలైనంత వరకు తరచుగా మనం దోసకాయ కర్రీ చేసుకోవడం కానీ, దోసకాయ పప్పు చేసుకోవడం కానీ, లేకపోతే కొంతమంది నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్లో కూడా ఈ దోసకాయని కాంబినేషన్గా చేసుకొని వేసుకుంటారనమాట. పెళ్ళిళ్ళలో తప్పనిసరిగా దోసకాయ వేస్తారండి. దోసకాయతో నిలవ పచ్చడి పెట్టుకుంటారనమాట. 1-2 నెలల వరకు కూడా అది చక్కగా ఉంటుంది. తర్వాత ఇది పొట్టని కూల్గా ఉంచుతుంది. దోసకాయ తినడం వల్ల పచ్చిది కూడా తినొచ్చండి. చక్కగా చెక్కేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తినొచ్చు. ఈ పచ్చిది తినడం వల్ల డీహైడ్రేషన్ లేకుండా ఉంటుంది అన్నమాట. మన శరీరానికి అవసరమైనంత వాటర్ని అందిస్తుంది. తర్వాత కళ్ళు కూడా చక్కగా కళ్ళ కింద నలుపులు అవి తగ్గుతూ ఉంటాయి అన్నమాట. ఈ దోసకాయ ఒక రకంగా కాదండి, చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా కర్రీస్ కానీ, పచ్చడి కానీ, కారపొడి కానీ, గింజలతో కారపొడి కానీ చేసుకుని తింటూ ఉండవచ్చు అన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే ఇవి సమ్మర్ రెసిపీస్ అండి.
ఇవి ఏంటంటే మనం కూరగాయలు అన్నీ ముక్కలుగా చేసుకుని కాస్త ఉప్పు మిరియాల పొడి అవి చల్లుకుని కూడా తినొచ్చు. చక్కగా డీహైడ్రేషన్ లేకుండా చేస్తుంది అన్నమాట ఈ కూరగాయలు. అందులో దోసకాయ చాలా ఇంపార్టెంట్ పార్ట్ తీసుకుంటుంది. ఇది తరచుగా తినడం వల్ల మనము వెయిట్ లాస్ అవుతామని కూడా చెప్తారండి. నాకైతే ఎక్స్పీరియన్స్ లేదు, ఎందుకంటే నేను జనరల్గానే లాస్ వెయిట్లో ఉంటాను. అందుకని నేను ఇప్పుడు ట్రై చేయలేదు, కానీ దీని టేస్ట్ని బట్టి నాకు చాలా ఇష్టం. అందుకని తింటూ ఉంటానన్నమాట. పచ్చిది కూడా కట్ చేసుకుని తింటూ ఉంటాం స్లైసెస్ లాగా, కానీ చక్కగా చాలా టేస్టీగా ఉంటుంది. ఫంక్షన్ జరిగిందండి, దానిలో మిగిలిపోయిన కూరగాయలు అనమాట ఇలాగ కంపోస్ట్లో వేసేసాను. బీరకాయలు, వంకాయలు, టమోటాలు ఇలాగ వేసేసి ఇది బాగా దీనిపైన కొంచెం ఎండిన తర్వాత అంటే 2-3 రోజులకి ఇవి కొంచెం పాడవుతాయి కదా, ఆ టైంకి మనం ఏం చెయ్యాలంటే దీనిపైన మట్టి వేసేస్తే చక్కగా మనకి కంపోస్ట్ తయారైపోతుంది. అంతేకాకుండా వీటిలోంచే కూడా మొక్కలు వస్తాయండి. అవి మనం వేరే కుండీల్లో పాతి పెట్టుకుంటే చక్కగా మనకి మళ్ళీ అవి కాయలు కాస్తాయి అన్నమాట. ఇవైతే నిజంగా కొయ్యడానికి చేతులు నొప్పి వచ్చేలాగా కాసేస్తున్నాయండి. చూడండి ఎన్ని పూలు. ఇప్పుడు వీటిని హార్వెస్ట్ చేస్తాను, చేసి పట్టుకెళ్తాను.